దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో బలహీనంగా పోరాటాల మధ్యలో దేవుని వాక్యానికి మీరు విధేయత చూపితే దేవుడు మిమ్మల్ని ఏ పోరాటాలు గుండా విజయం ఇస్తాడు. రక్షణ లేని బిడ్డలు ఎవరైనా యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని నమ్మదగిన దేవుని గట్టిగా పట్టుకో, తప్పకుండా దేవునికి తోడుంటాడు. రెండవదిగా, దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితాన్ని బలపరిచేవి వాక్యము. అందుకే ఉదయం సాయంత్రం మీకు రెగ్యులర్గా మేము లైవ్ ఈ వాగ్దానం ఇవ్వడానికి కారణం, మీరందరూ క్రీస్తులో బలపడాలి, దేవుళ్ళు ఎదగాలి, పరలోకానికి నిత్యరాజ్యానికి వారసులు ఉండాలి, ఈ లోకంలో కూడా మీరు అడుగుపెట్టే ప్రతి మాటలో కూడా దేవుని సన్నిధి మీకు తోడు ఉండాలని ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. ఇది చక్కటి మాట చూడండి. 106 కీర్తన 8వ వచనం. ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకే తన నామమును బట్టి వారిని రక్షించెను. అంటే దేవుడట ఎర్ర సముద్రం గద్దిస్తే అది పారిపోయిందట. అంటే అది తప్పి దేవుడు వారి జీవితాల్లో ప్రతి క్షణం అద్భుతాలు ఎందుకు చేశాడు? తన నామ ప్రసిద్ధి కోసం, తన పరాక్రమ కార్యం. దేవుడు నీ పట్ల పరాక్రమం అంటే నువ్వు ఒబే అయినా ఒబే కాకపోయినా అద్భుతాలు చేస్తాడు. కానీ నువ్వు తిరుగుబాటు చేయకుండా దేవునికి లోబడి వాక్యాంశ ప్రకారం జీవిస్తే ఇంకా ఆత్మీకంగాను నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. యేసయ్య నమ్మదగినోడు, మంచోడు, ఆయన నమ్మకమైన వాడు, మన పట్ల నమ్మకమైన కార్యాలు చేస్తాడు. ఆయన పరాక్రమమును చూపి ఆయన నామ ప్రసిద్ధి కోసం అద్భుతాలు చేస్తాడట. వింటున్నావా? నా నామాన్ని నేను ఘనపరుచుకునే దేవుడిని, నా నామానికి నేను మహిమ తెచ్చుకునే దేవుడిని అంటాడు. నీకోసం అద్భుతం చేసి నా నామాన్ని ఘనపరుచుకుందును. ఈరోజు వాగ్దానం వింటున్నారా? వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. కానీ మీరు కూడా, నేను కూడా, మనందరం కూడా దేవునికి లోబడి వాగ్దాన ప్రకారం ప్రతి అద్భుతాన్ని చూసి దీవెన నొందుటకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. వారికి ఏంటి? అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, రోగములు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, సమస్యలన్నీ విడిపించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేయండి. ఎవరికే కట్లున్నా తెగిపోయి అద్భుతమైన కార్యం జరిగించి సంతోషం, నెమ్మది, సమాధానం ప్రతి బిడ్డకి కలుగునుగాక. ఈరోజు ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి నీ పరాక్రమ బలాన్ని వారి పరిస్థితులన్నీ చూపించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్, బెల్లంపల్లిలో జరిగే 3 దినాల సభలకు రండి. అక్కడ మంచి అకామిడేషన్, మీకు ఫ్రీగా భోజనాలు, వర్తమానాలు, ఆరాధనలు, వ్యక్తిగత ప్రేయర్స్. అంతేకాకుండా 15, 16 2 రోజులు భద్రాచలం, మేడ్వాయి, చర్ల రోడ్డు, సియోను యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఆవరణం నందు పాస్టర్ ఆ యొక్క నవీన్ లాజరస్ గారి మందిర ఆవరణంలో ఈ అద్భుతమైన సభలు భద్రాచలంలో 15, 16 భద్రాచలం చుట్టుపక్కల వారు సిద్ధపడండి. కొత్త పాట వింటున్నారా? నీ చేయి విడవడి వినండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.